వచ్చే సీజన్ నుంచి క్వింటాల్ పసుపు ధర 20,000కు పైనే ధర ఉంటుందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. రాబోయే రోజుల్లో పసుపు ఎగుమతులు పెంచుతామన్నారు. కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డుకు ప్రధాని మోదీ పెద్ద టార్గెట్ ఇచ్చారన్నారు. కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో రైతులతో మాట్లాడారు ఎంపీ అరవింద్. 17,000 ఒక చిన్న లాట్కి 17,011 రూపాయలు వచ్చింది. ఏ ఊరు అది? గుమిరియాల్ పసుపుకి 17,000 రూపాయలు వచ్చింది. వేరే అన్ని కూడా 15,000 పైన వస్తున్నాయి. సంతోషం, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మోదీ హే తో ముమ్కిన్ హై. నెక్స్ట్ సీజన్కి వెళ్ళి 20,000 పైననే పసుపు రేటు ఉంటుంది. ఎగుమతులు ఇంకా పెంచుతాము. నూతనంగా ఫామ్ అయిన పసుపు బోర్డు ఇంకా అగ్రెసివ్గా పనిచేస్తుంది. పసుపు బోర్డుకి టార్గెట్ ఉన్నది, మోదీ గారు ఇచ్చిన టార్గెట్ ఉన్నది. 400% ఎక్స్పోర్ట్స్ పెంచాలన్న టార్గెట్. 1,600 కోట్లు ఇప్పుడు అవుతున్నాయి. 6,400 కోట్లకు పెంచాలని 2030 వరకు ఆయన టార్గెట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. దాని తగ్గట్టు బోర్డు పనిచేస్తుంది. దాని తగ్గట్టు ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. రేపు ఇండస్ట్రీలు వస్తాయి. పని ఇప్పుడు మొదలైంది. అరవింద్దైనా బీజేపీదైనా నిజామాబాద్ పసుపు రైతుల కోసం పని ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు అయిపోలే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇటువంటివి సంస్థలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూమి అగ్గకియాలి, కరెంట్ అగ్గకియాలి, నీళ్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించాలి. ఇవన్నీ చేస్తేనే గుజరాత్ అట్లున్నది. మనం చేయకనే గిట్లున్నాము. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడి గుజరాత్ లెక్క చేస్తాము అని అన్నారు. కాబట్టి ఈ కోఆపరేషన్ పసుపుతోటే మొదలుపెట్టు. పసుపుతోట మొదలు పెడితే నీ గవర్నమెంట్ కూడా మంచిది. నా మంచి మిత్రుడు రేవంత్, సో మంచి సలహా ఇస్తున్నా. పసుపుతోటే మొదలుపెట్టు. 42 ఎకరాలు ఉన్నాయి వేల్పూర్ కాడ. టర్మరిక్ బోర్డుకి తక్షణమే అప్పచెప్పండి అవి.